హాయ్ అండి, అందరికీ నమస్తే. హోమ్ అప్లయన్సెస్ కి చాలా మంది ఏఎంసీలు కడుతూ ఉంటారు. అది ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, ఏసీ అయినా, కూలర్ అయినా, గ్రీజర్ అయినా, ఏదైనా సరే వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కొంత అమౌంట్ ని పే చేసి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని తీసుకుంటూ ఉంటారు చాలా మంది. మీకు ఏదైతే రిసిప్ట్ ఇచ్చారో, మీకు ఏదైతే బిల్ ఇచ్చారో ఏఎంసీకి సంబంధించి, ఆ ఏఎంసీకి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఇచ్చారో ఆ బిల్లు జెన్యూనా ఫేకా అన్నది మీరు ఒక్కసారి కాల్ సెంటర్ కాల్ చేసి మీ బిల్ నెంబర్ తో పాటు మీ పేరు, మీ డీటెయిల్స్ కనుక్కోవాల్సిన బాధ్యత మీకే ఉంటది. లేకపోయినట్టయితే ఏమవుతుందంటే సర్వీస్ టెక్నీషియన్స్ మీకు ఒక బిల్, ఫేక్ బిల్ ఇవ్వచ్చు, ఒక జెరాక్స్ కాపీ లాంటిది ఇవ్వచ్చు మీకు. లేదంటే ఒక బిల్ బుక్కే కొట్టించుకొని ఆ బిల్లులో మీ పేపర్స్ ఇవ్వచ్చు. అది సర్వీస్ సెంటర్కి వెళ్ళకపోవచ్చు. లేదు అంటే సర్వీస్ సెంటర్ ఓనర్ కూడా డైరెక్ట్ గా కంపెనీకి కట్టకపోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. రీసెంట్ గా ఇట్లాంటిదే ఒక ఇష్యూ జరిగింది కనుక మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఏఎంసీ కట్టినట్టయితే ఆ ఏఎంసీ ఖచ్చితంగా ఫ్రాంచైజీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ నెంబర్ తీసుకోండి. ఆ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి. అట్లాగే ఆ ఓనర్ కంపెనీకి ఆ డబ్బులు కట్టారా లేదా అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీ ప్రాబ్లం ఏమైనా, మీ వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చేటప్పుడు మీ ప్రాబ్లమ్ ని మీరు రెక్టిఫై చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మీరు తెలుసుకోకపోతే ఈ రోజు వైజాగ్ లో ఉన్న వాళ్ళు కాస్త రేపు హైదరాబాద్ కానీ, లేకపోతే ఇంకొక ఏరియా కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేకపోతే ఇల్లు మారడం కానీ జరగడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కంపెనీలో మీ రిజిస్టర్డ్ అన్నది ఫేక్ అవడం వల్ల వాళ్ళు మాకు సంబంధం లేదండి అంటారు. అలా అప్పుడు మీరు మళ్ళీ డబ్బులు పెట్టుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు వైజాగ్ లో ఏఎంసీ తీసుకున్నట్టయితే మీరు వైజాగ్ లోనే ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. కానీ వైజాగ్ కాకుండా మీరు ఏ హైదరాబాదో, తమిళనాడో, బెంగళూరో, ముంబైయో అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడున్న సర్వీస్ వాళ్ళకి ఈ ఏఎంసీ కాంటాక్ట్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఏ సర్వీస్ సెంటర్ వాళ్ళైతే చేశారో వాళ్ళ దగ్గరే మీరు పట్టుకుంటే పని అవుతుంది. అదే కంపెనీకి ఆ డబ్బులు వెళ్ళినట్టయితే ఎక్కడ ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే ఏ సర్వీస్ సెంటర్ వల్ల అయినా సరే మీకు వారంటీ పీరియడ్ లో ఎట్లయితే సర్వీస్ చేస్తారో ఏఎంసీలో కూడా అట్లాగే చేయాలి. కనుక ఈ ప్రాబ్లం అన్నది రీసెంట్ గా ఒక కస్టమర్ కి జరిగింది కనుక ఈ విషయాన్ని మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. ఏఎంసీ తీసుకున్న వాళ్ళు ఈ పాయింట్ ని ఖచ్చితంగా మీరు తీసుకునే ముందు ఒకసారి పరిశీలించుకుంటే మీ మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, గ్రీజర్ స్పేర్స్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా పైన నెంబర్ కాంటాక్ట్ చేయండి. కేబిఎన్ ఎలక్ట్రానిక్స్, మెయిన్ రోడ్, సీతంపేట, నియర్ గురుద్వార్. ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ వెరీ మచ్.